वैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमिन्यायसुधादिकृच्चयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीपादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। శుకాచార్యులు పరీక్షితురాయుడు మరణించేటప్పుడు ప్రతి ఒక్క మనిషి దేన్ని తలుచుకోవాలి, దేన్ని ఆలకించాలి, దీని గురించి చెప్పి బ్రూహి యద్వా విపర్యయం అని పరీక్షిత్ అడిగాడు. దేన్ని తలుచుకోవాలి, దేన్ని స్మరించాలి, ఆలకించాలి అనేది మాత్రమే కాకుండా దేన్ని ఆలకించకూడదు, దేన్ని స్మరించకూడదు అనేదాన్ని కూడా మనిషి తెలుసుకోవాలి. లేకపోతే ఒకచోట పుణ్యాన్ని సంపాదించడం, ఇంకొక రీతిలో ఆ పుణ్యాన్ని పోగొట్టుకుంటే ఆ పుణ్యం పనికిరాదు. అందువలన పుణ్యములను సంపాదించడానికి ఎంతగా ప్రయత్నిస్తామో దానితో పాటు ఆ పుణ్యమును రక్షించడానికి, పాపాన్ని సంపాదించకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయవలెను అని అభిప్రాయముతో పరీక్షిత్ రాజు అడిగినప్పుడు మహానుభావులు శుకాచార్యులు అంటారు, భగవంతున్నే స్మరించాలి. భగవంతుణ్ణి తప్పితే వేరే దేవతలను భగవంతుని పరివారముగా తలుచుకోవచ్చు, కానీ స్వతంత్రులుగా ఆ దేవతలను సర్వదా స్మరించకూడదు. ప్రతి ఒక్క మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. మనస్సులో కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలను తాను పొంది తీరాలి అనే ఒక ఉద్దేశ్యముతో వారిని స్తుతిస్తాడు, వారి గురించి నానా విధమైనటువంటి యజ్ఞయాగములను చేస్తాడు. కోరికలను పూర్తి చేసుకున్నాను అని సమాధానం కలుగుతుంది. అయితే అది మోక్షానికి ప్రతిబంధకము. మోక్ష సాధనమైనటువంటి యజ్ఞయాగములు కావు. ఏవి మనస్సులో ఒక కామన పెట్టుకొని ఏదో ఒక కోరికతో మన యజ్ఞాన్ని, యాగాన్ని, లేకపోతే పాఠము, ప్రవచనము, పరోపకారము, ఎటువంటి ధర్మమున్నా ఆ ధర్మము వెనకు మనకు ఒక కోరిక మనస్సులో ఉంటే అది నిజమైన ధర్మము కాదు, దానితో మోక్షము కలగదు. అంటే భగవంతుని జ్ఞానం నాకు రావాలి, భగవంతుని పట్ల భక్తి నా మదిలో విశేషంగా పెరగాలి, ఈ జగత్తు మీద వైరాగ్యం రావాలి, ఈ అపేక్షలను మనస్సులో పెట్టుకుంటే అది తప్పు కాదు, పెట్టుకోవలసిందే. తప్పనిస్తే వేరే కోరికలను మనస్సులో పెట్టుకోకూడదు అని మాత్రం దీనికి అర్థము. దీన్ని చాలా సవివరంగా శుకాచార్యులు చెప్తారు. కొందరు బ్రహ్మవర్చస్సు కావాలి, విశేషమైనటువంటి తేజస్సు అధ్యయనం చేసినప్పుడు ఏ ఒక విశిష్టమైన తేజస్సు మన
ఒళ్ళు మీద వస్తుందో, మన ముఖం మీద కనిపిస్తుందో అలాంటి బ్రహ్మవర్చస్సును పొందాలి అని కొందరు వాయుదేవులని ఉపాసిస్తారు. ఇంద్రియములు చాలా బాగా పనిచేయాలి, ఇంద్రియములతో మంచిగా జ్ఞానం మాకు కలగాలి, కర్మేంద్రియములతో కర్మాన్ని మంచిగా చేయగలగాలి మనం అనే ఉద్దేశ్యంతో ఇంద్రదేవతని సేవ చేసేవారు కొందరున్నారు. దక్ష ప్రజాపతి మొదలైనటువంటి ప్రజాపతులను భజించి వారి అనుగ్రహం చేత ప్రజలను పొందేవారు, సంతానమును పొందేవారు ఉన్నారు. ఐశ్వర్య కామన మనస్సులో పెట్టుకొని మహాలక్ష్మిని పూజిస్తారు కొందరు. తేజస్సు కావాలి అని అగ్నిని పూజిస్తారు, ధ్యానిస్తారు. డబ్బులు కావాలి అని వసుదేవతలను, వీర్యము కావాలి అని విశేషంగా రుద్రదేవతలను పూజిస్తారు. అన్న మొదలైనటువంటి భక్ష్య భోజ్యములను అపేక్షించేవాళ్ళు అదితిని పూజిస్తారు. అతృత్వాద్ అదితి, నిజమైన అదితి అంటే భగవంతుడే. అయితే ఇక్కడ కశ్యప ఋషి యొక్క పత్ని అయిన అదితిదేవిని పూజించి ఆ అదితి యొక్క అనుగ్రహంతో ప్రతిరోజు భక్ష్యభోజ్యములను బాగా తినేవాళ్ళు, తినడానికి ప్రయత్నం చేసేవారు కొందరున్నారు. దేవతలను స్వర్గం కొరకు, రాష్ట్రం మంచిగా కావాలి అని విశ్వేదేవతలను, ప్రజలు నా అధీనులుగా ఉండాలి అనే ఉద్దేశంతో సాధ్యదేవతలను, ఆయుష్యాన్ని అపేక్షించేవాళ్ళు అశ్వినీ దేవతలను, పుష్టిని అపేక్షించేవాళ్ళు ధరాదేవిని పూజిస్తారు. ఇలాగే నేనైతే ఏ ఒక స్థానమనందు కూర్చున్నానో ఆ స్థానంతో నాకు ఎప్పుడు కూడా చ్యుతి రాకూడదు, స్థిరంగా అక్కడే ఉండాలి, ఉన్న చోట నుండి కింద పడకూడదు అనే అపేక్ష ఉన్నవాళ్ళు ద్యావా పృథివీ అంటే స్వర్గము, ఈ భూలోకము యొక్క అభిమాని దేవత, స్వర్గానికి అభిమాని దేవత అయిన దేవతలను పూజించి వారు వారి కోరికలను పూర్తి చేసుకుంటారు. గంధర్వులను సౌందర్యం కొరకు, స్త్రీ సంతతి కావాలి అని అప్సరా స్త్రీలను, విశేషంగా ఉర్వశిని, ఆధిపత్యాన్ని అపేక్షించేవాళ్ళు బ్రహ్మదేవుణ్ణి, కీర్తి కావాలి అనేవారు ఇంద్రదేవుణ్ణి, లేకపోతే ఇంద్రదేవత యొక్క సత్పుత్రుడైన జయంత అనే ఒక దేవత ఉన్నాడు. ఆ జయంత అనే దేవతనే మనందరి పాదాలకు కాళ్ళకు కూడా దేవత. మనం మంచిగా నిలవడానికి శక్తులైతాము అంటే ఆ యజ్ఞదేవత యొక్క అనుగ్రహం. ఇంద్రదేవుని కొడుకు సత్పుత్రుడు జయంత అని పేరు. అతన్ని పూజించి విశేషంగా కీర్తిని పొందాలి అనుకుంటారు కొందరు. వరుణుణ్ణి ఆరాధించి విశేషంగా కోశము, డబ్బులు, నిధి పెంచుకుంటారు. రుద్రదేవుణ్ణి పూజించి విద్యను పొందుతారు. దాంపత్య సౌఖ్యాన్ని ఉమాదేవిని పూజించి, యమధర్ముణ్ణి పూజించి ధర్మాన్ని పెంచుకుంటారు. పితృదేవతలను పూజించి సంతతిని పొందుతారు. పుణ్య యక్ష అని మణిభద్ర మొదలైనటువంటి యక్షలు ఉన్నారు, వారిని పూజించి తమరి యొక్క రక్షణాన్ని చేసుకుంటారు. మరుద్గణాన్ని పూజిస్తారు. ఇలా రకరకాలుగా రాజ్యకామో మనుం దేవాన్ నిర్రతిత్వభిచరన్ యజేత్. కొందరికి వారు సుఖంగా ఉండాలి అనే అపేక్ష ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ శత్రువులు చనిపోయాలి అని వారికి ఉంటుంది. నాకు సుఖం వస్తుందా లేదా అది వేరే మాట, శత్రువులు మొదటిగా చనిపోయాలి, వారికి దుఃఖం కలగాలి అనే అపేక్ష ఉన్నవాళ్ళు నిర్వృతి అనే దిక్పాలకుడు, నైరుత్య దిక్కుకు అభిమాని అయిన నిర్వృతి అనే దేవతని పూజిస్తారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. అయితే ఇలా చేసేవారు ఉన్నారు. గ్రామకామ యజేత్ సోమం అకామ పురుషం పుమాన్. కొందరు వేరే వేరే మోక్ష విరుద్ధమైనటువంటి కామాలను మనస్సులో పెట్టుకొని బ్రహ్మదేవుణ్ణి, రుద్రదేవుణ్ణి పూజించేవారు ఉన్నారు. అయితే నేను చెప్తాను విను పరీక్షిద్రాజుడా. అకామస్సర్వకామో వా మోక్షకామ ఉదారధీహి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. ఎటువంటి పరిస్థితి మనకు కలిగినా ఏ సంశయము మనస్సులో లేకుండా ధైర్యంతో ఒక శుద్ధమైనటువంటి సనాతన వైష్ణవ సంప్రదాయమనందు మనం ధర్మాన్ని పాటించాలి. ఆ దారిని వదిలి, ఆ రాజమార్గాన్ని వదిలి బయటికి రాకూడదు. అదే రాజమార్గం.
అదే మోక్ష మార్గం. అకామః, భగవంతుని ప్రీతి నాకు కావాలి అంటే భగవంతుణ్ణి నారాయణున్నే భజించాలి. నాకు ఈ మొదటిగా చెప్పినటువంటి రకరకాల వేరే వేరే కోరికలు మనస్సులు ఉన్నాయి అన్న ఆ భగవంతున్నే భజించండి. నాకు మోక్షము కావాలి, నారాయణున్నే భజించండి. ఏది వద్దు, భగవంతుని అనుగ్రహమే నాకు కావాలి అన్న భగవంతుణ్ణి భజించాలి. వేరే కోరికలు నాకు కావాలి అన్నా భగవంతున్నే భజించాలి. భగవంతుడు ప్రతి ఒక్కదాన్ని ఇవ్వడానికి పరమ సామర్థ్యం కలిగినవాడు. వేరే దేవతలను మనం పూజించినా వారు భగవంతుని వద్దకు వెళ్ళి అతని అనుగ్రహం పొంది అతని ఆజ్ఞను తీసుకొనే మన కోరికలను పూర్తి చేసేవారు. వారు స్వతంత్రులు కారు. అందువలన స్వతంత్రులుగా వారిని పూజించేది సర్వథా శాస్త్రవిహితము కాదు. మీరనొచ్చు, ఇలాగంటారు, మన పరంపరలో అయితే ప్రతి ఒక్క దేవతలను పూజిస్తాము, మనం పూజించే పద్ధతి వచ్చింది కదా అని. అందువలనే చెప్పాను, పరివారతయాగ్రాహ్యాః అపిహేయాః ప్రధానతః. సర్వోత్తముడైన దేవుడు భగవంతుడు. ఆ భగవంతుణ్ణి సర్వోత్తమత్వేన పూజించాలి. వేరే దేవతలను ఆ భగవంతుని దాసులు, ఆ భగవంతుని భక్తులు, భగవంతుని పట్ల మనకు జ్ఞానమును భక్తిని విశేషంగా ఇచ్చేవాళ్ళు, దయపాలిచ్చేవారు. ఈ ఉద్దేశంతో వారిని పూజించాలి. ఇప్పుడు ఒక రాగి ప్రతిమ ఉంటుంది, దాన్ని మనం పూజిస్తాము అంటే ఆ రాగిని పూజించము, ఆ రాగి ప్రతిమలో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తాము కదా. ఈ రీతిలో ఈ దేవతల్లో కానీ బ్రాహ్మణాల్లో కానీ ఉన్న ఆ భగవంతుణ్ణి పూజిస్తాము అనే అనుసంధానముతో ఆ దేవతలను పూజించాలి. ఈ దేవతలే మనకు స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తారు అని అనుకోకూడదు అని శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ఈ మాటను చెప్పి అంటారు తర్వాత శౌనకులు అంటారు, చాలా సంతోషం, దేన్ని స్మరించాలి, దేన్ని స్మరించకూడదు, ఎవరిని ఉపాసించాలి, ఎవరిని ఉపాసించకూడదు, ఇవి రెండు మాటలను శుకాచార్యులు పరీక్షిత్ రాజకు చెప్పిన దాన్ని మనకు చెప్పేసినారు, ఉపదేశించినారు. మనం అందరం మేము ధన్యులు అయ్యాము. అయితే ఇక్కడే ఆపకండి. తర్వాత మరల పరీక్షిత్ రాజు దేన్ని ప్రశ్నించాడు, వారు దానికి ఏ రీతిలో ఉత్తరాన్ని ఇచ్చారు అనేదాన్ని మరల సవివరంగా చెప్పవలసింది అని శౌనకులు సూతాచార్యులకు ప్రార్థిస్తారు. సంక్షేపంతో చెప్పేసినాను, అయిపోయింది అని వదిలేస్తే మనకు తృప్తి కలగదు. సవై భాగవతో రాజా పాండవేయో మహారథః బాలః క్రీడరుకై క్రీడం కృష్ణ క్రీడాం యాదదే. ఆ పరీక్షిత్ రాజు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆ పరీక్షిత్ రాజు చిన్నప్పటిలో కూడా ఎప్పుడైతే చాలా చిన్నవాడు ఉండెనో, 5 వర్షాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు, ఆ 4 సంవత్సరాలు కలిగిన ఒక చిన్న అబ్బాయి ఉన్నప్పుడు కూడా పరీక్షిత్ రాజు ఏదైనా ఆట ఆడాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ప్రతిమలను తీసుకొని పూజ చేసేవాడట. అదే అతడు చేసే ఆట అంటే అదే, వేరేది కాదు. పరీక్షిత్ రాజు ఆడే ఆట అంటే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ప్రతిమలను తీసుకొని పూజ చేసేది, అదే ఒక ఆట. ఈ రీతిలో చిన్నప్పటి నుండి ఆ భగవంతునిలో ఆసక్తుడై భక్తుడై ఉన్న ఆ పరీక్షిత్ రాజు ఇప్పుడైతే పెద్దవాడైనాడు, పరిపక్వుడయ్యాడు, ఎంతగా భక్తితో ఆలకిస్తూ ఉండొచ్చు, ఎంతగా భక్తితో ఆ భగవంతుని స్మరిస్తూ ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోగలుగుతాము. అలాంటి పరీక్షిత్ రాజు అడిగిన ప్రశ్నములను, దానికి శుకాచార్యులు ఇచ్చిన ఉత్తరములను మీరు చెప్పవలసింది అని ప్రార్థిస్తారు. అంటారు శౌనకులు, మీరు త్వరగా చెప్పేయండి, ఆయుష్యము గడిచిపోతూ ఉంది. చూడండి, వారు శౌనకాది మహర్షులు
మహాత్ములు ఎల్లప్పుడూ పాఠ ప్రవచనాసక్తులు, యజ్ఞయాగాదులను చేసేవారు. అలాంటి వారు అంటారు, మా ఆయుష్యం గడిచిపోతూ ఉంది, వ్యర్థమవుతూ ఉంది, వ్యర్థం అవ్వకూడదు, ఒక క్షణం కూడా మనం వ్యర్థం చేయకూడదు. అందువలన తమరు అనుగ్రహించి మమ్మల్ని ఉద్ధరించడానికి త్వరగా ఆ భగవంతుని మహిమను శుక పరీక్షిత్ రాజు యొక్క సంవాదం మూలాన మీరు చెప్పవలసింది అని అడుగుతారు. ఆయుర్హరతి వై మూసాం ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యర్థే యః క్షణో నీతః ఉత్తమ శ్లోకవార్తయా. సామాన్యంగా ప్రతి ఒక్కరూ సూర్యోదయాన్ని సూర్యాస్తాన్ని చూడడానికి చాలా ఉత్సుకలై ఉంటారు. సన్సెట్ సన్రైజ్ అని చూడడానికి చాలా దూరం వెళతారు, డబ్బులను ఖర్చు పెట్టి సన్సెట్ సన్రైజ్ చూస్తారు. అయితే శాస్త్రం అంటుంది, ఎంతగా ఉత్సాహంతో చూస్తారో దానితో మీ ఆయుష్యం గడిచిపోతూ ఉంది అనేదాన్ని మీరు అర్థం చేసుకోరు కదా. సూర్యాస్తమైంది అంటే ఒకరోజు గడిచిపోయింది, మరణానికి దగ్గరవుతున్నాను అని అర్థం. ఒక్కొక్క రోజు 24 గంటలు గడిచిపోయినాయి, 24 గంటలలో ఆయుష్యంలో తక్కువ అయిపోయినాయి, మరణానికి దగ్గర అవుతున్నాను, సాధనం త్వరగా చేసుకోవాలి అని బుద్ధి రావాలి. సూర్యాస్తం చాలా బాగుంది, సూర్యోదయం బాగుంది, ఒకరోజు గడిచిపోయింది, 4 రోజులైనాయి, హాయిగా ఉన్నాను, ఇది 1 సంవత్సరం పోయింది. అన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు చూస్తావు, ఎన్ని సంవత్సరాలను చూస్తావు? ఒకసారి మరణం వచ్చేస్తుంది, ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. ఆయుష్యం ఉన్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, అన్ని ఇంద్రియములు సమర్థులుగా ఉన్నప్పుడే సాధనం చేయవలెను. అందువలన తమరు విశేషంగా అనుగ్రహించి ఉపదేశించాలి అంటారు. చెట్లు వలె జీవనం చేయడానికి మనకు అపేక్ష లేదు, అవి జీవిస్తాయి, అయితే పనికిరాదు. అలా జీవించడం ఈ మనిషికి సరి అయిన జీవితం కాదు. జీవితం అంటే ఏ జీవితంలో అతడు తన పరలోక సాధనాన్ని చేస్తాడో అది నిజమైన జీవితం. హనుమంత దేవులు చెప్పినట్టు, యస్తే కథాసేవక ఏవ సర్వదా సదారతిస్త్వయి అచలైక భక్తి సజీవమానః నపరః కథంచిత్. భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుని యొక్క కథలను వింటూ, ఆ భగవంతుని ఆజ్ఞని పాటిస్తూ జీవనం చేస్తేనే అది నిజమైన జీవనం, లేకపోతే అది జీవనము కాదు. మన దేహం గురించి, హార్ట్ గురించి, కిడ్నీ, లంగ్స్, వీటి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మన పిల్లవాడు చెప్పాడు కానీ విశేషంగా దాని గురించి ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో వారు చెప్తే మీరు చెప్పింది నిజమో అనుకుంటాం. అలాగే ఈ జీవనం గురించి స్పెషలిస్ట్ ఎవరు అంటే హనుమంతదేవులే కదా. వారే మనతో శ్వాసోచ్ఛ్వాసములను చేయించేవారు. నిజంగా జీవన ప్రేరకులు, జీవన దాతులు, మహానుభావులు, వాయుదేవులు, హనుమంతదేవులు, భీమసేన దేవులు, మధ్వాచార్యులు. అలాంటి మహానుభావులే ఆ జీవనం పట్ల వ్యాఖ్యానాన్ని రాస్తారు. జీవనం అంటే ఏమిటి? అందరితో జీవనం చేయించే నేనే చెప్తానండి జీవనం అంటే ఏమి అని సరిగా అర్థం చేసుకోండి. మీరే మనసులో ఏదో కల్పించుకొని ఇదే జీవనమని అనుకొని అలాగే జీవనం నడిపించి మనం జీవనం సార్థకంగా చేసుకున్నాము అనుకోకండి అంటారు. భగవంతుని కథ వినాలి, ఆ భగవంతుని ఆజ్ఞ ఏమని తెలుసుకోవాలి. మమ్మల్ని పుట్టించిన ఆ భగవంతునికి తెలుసు దేన్ని చేస్తే మన ఉద్ధారం అవుతుంది. అలాంటి భగవంతుడు చెప్పిన రీతిలో జీవనాన్ని నడిపించాలి. ఆ భగవంతుని మహాత్మ్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. ఇదే నిజమైన జీవనమని మహాత్ములు వాయుదేవులు చెప్పారు కదా. అలాంటి జీవనాన్ని నడిపించాలి అని మనకు కోరిక ఉంది. దానికి మీరు ఉపదేశం చేయాలి. లేకపోతే పశువుల వలె మన జీవనం వ్యర్థమైపోతుంది అంటారు. ఏ చెవులతో ఆ భగవంతుని మహాత్మ్యాన్ని వినమో అలాంటి చెవులు అంటే పర్వతాల్లో ఉన్న గుహలు వలె వ్యర్థులైన ఆ చెవులు. దానితో ఏ పని లేదు. బిలే బతోరుక్రమ విక్రమాన్నే
న శృణ్వతః కర్ణపుటే నరస్య జిహ్వా సతీ దార్దురికేవ సూత నచేత్ ప్రగాయత్యురుగాయ గాథాం. మనం వినకపోతే మా చెవిలు ఆ పర్వతాల్లో ఉన్న గుహల వలె వ్యర్థలవుతాయి. భగవంతుని మహాత్మ్యాన్ని మనం తెలుసుకున్న మహాత్మ్యాన్ని ఇంకొకరికి చెప్పకపోతే, ఉపదేశం చేయకపోతే, ఆ మహాత్మ్యము యొక్క కీర్తనం చేయకపోతే కప్పుల నాలుకల వలై అవి కూడా ఆ నాలుక వ్యర్థమైనటువంటి నాలుక అని అంటారు. హరఃపరం పట్ట కిరీటజుష్టం అప్యుత్తమంగం ననమెన్ముకుందం. ఏ తలతో తల వంచి నమస్కారం, ఏ తలతో తల వంచి నమస్కారం చేయమో అలాంటి తల మంచి అయిన కిరీటముతో అలంకృతమైన, నానావిధ ఆభరణములతో అలంకృతమైన ఆ తల అంటే అది నిజమైన తల కాదు, శిరస్సు కాదు. అది ఒక మన ఒళ్ళు మీద పెట్టిన ఒక భారం ఉన్నట్టు అంతే. తల మీద ఏదో ఒక రాయిని పెట్టుకుంటే ఎలా అనిపిస్తుందో అలాగే ఇది ఒక రాయి ఉన్నట్టు, ఇది ఒక భారం అంతే, ఇది శిరస్సు కాదు అంటారు శౌనకులు. అందువలన ఎల్లప్పుడూ మనం భగవంతునికి తల వంచుతూ ఉండాలి, నమస్కరిస్తూ ఉండాలి. నమస్కరిస్తూ ఉండాలి అంటే ఎలా నమస్కరిస్తాం? నమస్కరించడానికి మనకు భక్తి మనస్సులో పుట్టాలి కదా. ఆ భక్తి మనస్సులో ఉత్పాదించేటట్టు మీరు ఉపదేశం చేస్తే మనకు అనుకూలమవుతుంది. శవౌ కరౌ నో కురుతస్స పర్యాం హరేర్లసత్కాంచన కంకణౌ వా. నానా విధమైన హస్తాభరణములతో ముంచేతలో కంకణములను వేసుకుంటాం. కంకణములను వేసుకున్నా ఏ చేతులతో భగవంతునికి నమస్కారం చేయమో ఆ చేతులు శవము యొక్క చేతులు ఉన్నట్టు వ్యర్థమైనటువంటి చేతులు. ఎంతగా నిందనం చేస్తారో చూడండి. ఇంతగా నిందనం చేసినా సిగ్గు లేకుండా ఉన్నవారికి ఏం చెప్పాలి? సిగ్గు ఉండాలి. సిగ్గు లేని వారికి ఏ ఉపదేశం చేసినా పనికిరాదు. లజ్జామేకాం పరిత్యజ్య సర్వత్ర విజయీ భవేత్ అంటారు. ఏమరా ఇలా చేస్తావు, నీకు సిగ్గు లేదే అంటే ఎవరికి మనస్సుకు కొద్దిగా బాధ అనిపిస్తుందో వారు సరి అయిన దారిలో వస్తారు. నాకు సిగ్గు లేదు, ఏం చేస్తారండి మీరు, చేయండి. తిడితే తిట్టండి, కొడితే కొట్టండి, నేను ఎలా ఉన్నానో అలా ఉంటాను అనే వారికి ఏ శాస్త్రము కూడా ఏం చేయడానికి రాదు. జీవన్ ఛవో భాగవతాంగ్రి రేణుం నజాతు మర్త్యోభిలషేతయస్తు శ్రీవిష్ణుపద్యా మనుజస్తులస్యా స్వశంఛవ యస్తు నవేదగంధం. ఆ భగవద్భక్తుల పాద కమలము యొక్క ధూళిని, రేణువులని తల మీద వేసుకోరో అలాంటి వారు బ్రతికిన శవం వలై ఉంటారు. బ్రతికినా బ్రతికి లేనట్టు అన్నట్టు చాలా తిట్టి తర్వాత అంటారు, ఇంతగా మనం ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తెలుసుకున్నాము, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని కోరిక ఉంది, అందువలన తమరు ఉపదేశించాలి అని ప్రార్థించినప్పుడు మరల ఆ పరీక్షిద్రాజు యొక్క ప్రశ్నములను, శుకాచార్యుల ఉత్తరములను చెప్తూ ఉన్నారు సూతాచార్యులు. పరీక్షిద్రాజు స్వాభావికంగా విరక్తుడే అయినా శుకాచార్యుల ఉపదేశాన్ని విని ఇంకా ఎక్కువగా తన మనస్సులో ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకొని విశేషంగా భగవంతునిలో మనస్సు ఏకాగ్రముగా చేసుకొని ఆయన అంటారు, సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానఘ తమో విశీర్యతే మహ్యం హరేః కథయతః కథాః. మీరు ఒక మాటను చెప్తూ పోతే నా మనస్సులో ఉన్న అజ్ఞానము నశించిపోతూ ఉంది. ఆ భగవంతుడు సృష్టి స్థితి లయములను ఎలా చేస్తాడు, ఆ భగవంతుని మహాత్మ్యాన్ని నాకు ఇంకా విశేషంగా చెప్పండి అని పరీక్షిద్రాజు అన్నప్పుడు శుకాచార్యులు మరల భగవంతునికి ఒకసారి విశేషంగా నమస్కారం చేసి ఉపదేశాన్ని ప్రారంభిస్తారు. వేదవ్యాసదేవులు జన్మాద్యస్య యతనః అని మంగళాచరణం చేశారు. తరువాత సూతాచార్యులు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతని వారు శౌనకాది మహర్షులకు ఉపదేశం చేసేటప్పుడు
మంగళాచరణం చేశారు. మరల భాగవతము యొక్క ఉపదేశం గావించేటప్పుడు శుకాచార్యులు ప్రత్యేకంగా నమస్కారం చేస్తారు. వేదవ్యాసదేవులు, తరువాత సూత శౌనక సంవాదంలో సూతాచార్యులు, పరీక్షిత్ శుక సంవాదంలో శుకాచార్యులు ప్రత్యేకంగా నమస్కరిస్తూ అంటారు, నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయ గృహీత శక్తిత్రితయాయ దేహినం అంతర్ధ్రువాయానుపలభ్య వర్త్మనే. అనాది కాలం నుండి భగవంతునికి ఆలస్యము లేదు, అశక్తి లేదు, ఔదాసీన్యము లేదు. ఎల్లప్పుడూ భగవంతునికి సువ్యక్తమైనటువంటి నిత్యవ్యక్తమైన జ్ఞానము, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ జగత్తులో ఏముంది అది భగవంతునికి తెలుసు. ఏం చేయాలి అది తెలుసు. చేయాలి అని అపేక్ష కూడా భగవంతునికి ఉంది. చేయడానికి శక్తి కూడా ఉంది, చేస్తాడు కూడా. అనాది కాలం నుండి ఈ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కలిగిన వాడు ఆ పరమాత్ముడు. ఎక్కడో దూరం ఉన్నాడు భగవంతుడు అనుకోకండి. ఆ భగవంతుడు మీరందరి కాదు, మనందరి హృదయ కమలమునందు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అధిష్ఠించి ఉంటాడు. అంతర్ధ్రువాయ. అయితే భక్తి లేని వారికి సులభంగా కనిపించడు. అనుపలభ్యవర్త్మని. విశేషంగా భక్తిని పెంపొందించుకుంటే ఆ భగవంతుని దర్శనం అవశ్యంగా మనకు సాధ్యమవుతుంది, అసాధ్యము కాదు అంటారు. విశేషంగా సమస్త గుణములతో పరిపూర్ణుడైన ఆ భగవంతుణ్ణి ఈ సన్యాసాశ్రమమునందు ఉన్నవారు, కేవలంగా ఈ సన్యాసాశ్రమాన్ని తీసుకున్నవారు అని మాత్రమే కాకుండా ఎవరైతే ఆ భగవంతుని ఆజ్ఞని పాటిస్తూ వారి వారి యొక్క ఆశ్రమమునందు ఉంటారో, బ్రహ్మచర్యాశ్రమం ఉండొచ్చు, గృహస్థాశ్రమం ఉండొచ్చు, వానప్రస్థాశ్రమం ఉండొచ్చు, సన్యాసాశ్రమము కూడా ఉండొచ్చు. ఆ ఆశ్రమ ధర్మాన్ని శ్రద్ధతో పాటించేవారు ఎవరైనా ఉండని వారికి ఆ భగవంతుని యొక్క దర్శనమవుతుంది. నిష్కామంతో ఆ ధర్మాన్ని పాటించాలి. పూసాం పునఃపారమహస్యాశ్రమే వ్యవస్థితానాం అనుమృగ్యదాశుషే. ఆ పరమాత్ముని కీర్తనాన్ని, నామస్మరణాన్ని చేస్తే ప్రతిరోజు అనుకుంటున్నాము అందరూ కూడా కాస్త సమయం ఆ భగవంతుని నామస్మరణాన్ని చేయాలి. భాగవత మహాత్మ్యమునందు పద్మపురాణం కూడా చెప్తూ ఉంది, మధ్యాహ్న నామస్మరణం చేయాలి, చివరికి మరల నామస్మరణం చేయాలి. జయ జయకారముతో ఆ భగవంతుణ్ణి విశేషంగా ఆదరించాలి, అతని మహాత్మ్యాన్ని కీర్తనం చేయాలి అని శాస్త్రం చెప్తూ ఉంది. అలా చేస్తే మన పాపములు అప్పటిదప్పుడే నశించిపోతాయి. యత్కీర్తనం యశ్రవణం యదీక్షణం యద్వందనం యత్స్మరణం యదర్హణం లోకస్య సద్యో విధనోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. శ్రవస్ అంటే కీర్తి, పరమమంగళమైనటువంటి కీర్తి కలిగిన వాడు ఆ భగవంతుడు. అలాంటి పరమాత్మని ఒక్క నామాన్ని మనం పలకితే, అతని ఒక్క గుణాన్ని మనం మనస్సులో తలుచుకుంటే మన పాపములు నశించిపోతాయి. నమస్కారం చేసిన, పూజ చేసినా చాలు మన పాపములు నశించిపోతాయి. ఇలాంటి పరమాత్మని యొక్క పాదార విందమునందు భక్తి పెట్టుకొని ఆ పాదార విందముల యొక్క సేవ చేసిన వారు ఈ సంసారంలో, ఈ భూలోకంలో ఉన్న భోగములలో మాత్రమే కాకుండా స్వర్గలోకమునందు ఉన్న భోగాల్లో కూడా విరక్తులై, ఐహిక ఆముష్మికమైనటువంటి భోగాల్లో విరక్తులై నిస్సంగంతో ఆ పరమాత్మని భజించి మోక్షాన్నే పొందేవారు ఉన్నారు. తపస్వినో దానపరాయశస్వినో మనస్వినో మంత్రవిదస్సు మంగళాః క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. తపస్సును చేస్తారు. ఇది ఒకటి తపస్సే, జ్ఞానయజ్ఞము. తద్ధి తపస్తద్ధి తపః అంటారు ఉపనిషత్తులో. ఈ శాస్త్రము యొక్క పాఠము, ప్రవచనము, శ్రవణము ఇవన్నీ కూడా తపస్సే.
ఏకాదశి ఉపవాసము అది ఒక తపస్సే. ఇది మాత్రమే కాకుండా ప్రాణాయామము, స్నానము, శాస్త్రవిహితమైనటువంటి రకరకాల ధర్మములను పాటించేది, అరణ్యమునందు కూర్చొని చేసేది మాత్రమే తపస్సు కాకుండా ఈ నగరాల్లో ఉండి కూడా వారి వారి యొక్క వర్ణాశ్రమ విహితమైనటువంటి ధర్మములను శ్రద్ధతో పాటించి ఆ భగవంతునికి అర్పిస్తే అది కూడా ఒక తపస్సే. దేవతలను, గురువులను, అతిథి అభ్యాగతులను పూజించేది కూడా ఒక తపస్సు అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేత స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎవరి మనస్సుకు కూడా కాస్త కూడా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం ఇది కూడా ఒక గొప్ప తపస్సు అంటాడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీత యందు. ఆలోచించకండి, తపస్సు అంటే ఆ తపస్సు యొక్క వ్యాఖ్యానము ఎంతగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క క్షణమునందు మనం తపస్సుని సంపాదించుకోవచ్చు. దాన్ని మనస్సులో పెట్టుకుంటే మాట్లాడేటప్పుడు వినేవారికి మనస్సుకు ఇబ్బంది అవ్వకూడదు అనేదాన్ని మనస్సులో గట్టిగా పెట్టుకొని ఆ రీతిలో మనం మాట్లాడిస్తే అది తపస్సు. సత్యాన్ని పలికితే అది తపస్సు. ఆనందకరమైనటువంటి మాటలను చెప్తే అది ఒక తపస్సు. సత్యం ప్రియహితం చయత్, ఆనందకరంగా ఉండాలి, వారికి హితము కావాలి, ఆనందమవుతుంది అని అబద్ధం చెప్పకూడదు. సత్యాన్నే పలకాలి, వారికి ప్రియం పలకాలి, హితం అయ్యేటట్టు పలకాలి, దేనితో వారికి బాగైతుందో అలా పలకాలి. అలా పలకితే అది కూడా ఒకటి తపస్సు అంటారు. ఇలాంటి తపస్సులను, దానములను, వచ్చిన కీర్తిని, పరాక్రమాన్ని, వారు చేసే మంత్ర జపములుండొచ్చు, ఏదే ఒక మంచి కర్మ ఉన్నా ఆ మంచి కర్మము సార్థకము కావాలి అంటే భగవంతునికి అర్పించాలి. ఆ భగవంతుడే చేయిస్తున్నాడు, అతని ప్రీతి కొరకు నేను చేస్తాను అని అర్పిస్తేనే అది సఫలమవుతుంది. అలాంటి పరమాత్మనికి నేను తల వంచుతాను. కిరాత హూణాంధ్ర పులింద పుల్కసాహ, దీనికి ఏ జాతి యొక్క నిర్బంధము లేదు. బ్రాహ్మణులు మాత్రమే భగవంతుణ్ణి స్మరిస్తే వారు తరిస్తారు అనేదేమీ లేదు. వారి ఏ జాతిలో కూడా పుట్టిండవచ్చు, ఏ జాతి వారు కూడా కావచ్చు, ఏ వర్గము, ఏ జాతి, దాన్ని భగవంతుడు పట్టించుకోడు. అయితే ఆ జాతిలో ఉన్నవారు వారికి విహితమైనటువంటి కర్మములను చేసి భగవంతునికి అర్పిస్తే, భగవంతుణ్ణి స్మరిస్తే చాలు, వారు కూడా వారి యోగ్యతానుసారంగా సద్గతిని పొందుతారు, ఆ భగవంతుని వద్దకు వెళుతారు. వారు పొలంలో పని చేయవచ్చు, రకరకాల పనులను చేయవచ్చు. అయితే ఆ పనులను చేసేటప్పుడు ఇది నా యొక్క ధర్మము, దీన్నే నేను మంచిగా చేయవలసింది, చేసేటప్పుడు ఈ పొలం ఇక్కడ పనిచేసే ఒక భాగ్యము, ఇది ఒక సేవ, భగవంతుడు నాకు ఇచ్చినాడు, అనుగ్రహించినాడు అని తలుస్తూ ఆ పనులను చేసేటప్పుడే భగవంతుణ్ణి అనుసంధానిస్తూ చేస్తే వారికి కూడా అది పూజ చేసిన పుణ్యమే. ఇంట్లో శాలిగ్రామములను పెట్టుకొని పూజ చేస్తే ఏ పుణ్యం కలుగుతుందో అలాంటి పుణ్యము వారి వారికి విహితమైనటువంటి కర్మములను శ్రద్ధతో చేస్తే, శాలిగ్రామం యొక్క పూజ చేసేవారికి, దేవస్థానమునందు పూజ చేసే అర్చకులకు, అనుకూలం చేసేవారికి, వారికి కూడా ఆ పుణ్యంలో భాగం కలుగుతుంది. పని చేసేవాళ్ళకు కూడా పుణ్యంలో భాగం కలుగుతుంది. అయితే ఆ భగవంతుని నామస్మరణం చేయాలి వారు కూడా, లేకపోతే లేదు. ఎన్నే చ పాపాయదపశ్రయాశ్రయాత్ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. నేరుగా భగవంతున్నే సేవించాలి అని ఏం లేదు. సేవించే భాగ్యం కూడా అందరికీ దొరకదు. భగవంతుణ్ణి ఎవరు సేవిస్తారో, వారిని ఎవరు సేవిస్తారో, సేవకులై మనమున్నా మన పాపములు నశించిపోతాయి అంటారు. మన దాసులు కూడా అంటారు, దాసరమనయ దాసాను దాసనాను అంటారు. అలాంటి ఒక దాస్యభావం మనకు దొరికినా చాలు, మన ఉద్ధారమవుతుంది అని శుకాచార్యులు అంటారు.
అలాంటి భగవంతుణ్ణి నమస్కరించి నేను ప్రార్థిస్తాను. ఆ భగవంతునికి నేను మాట్లాడేటప్పుడు నా మాటలు సాహిత్య శాస్త్రంలో ప్రసిద్ధమైన అలంకారములతో అలంకృతమై ఉండవలెను అని. ఎందుకండి మీ అలాంటి విరక్తులకు ఆ అలంకారం ఎందుకు? సాహిత్య శాస్త్ర ప్రసిద్ధమైన అలంకారముతో పొలకి ప్రవచనం గావించి మీరేమి కీర్తి సంపాదించడానికి పోతున్నారా? భగవంతుని అనుగ్రహం పొందడానికి పోతున్నారా? అనుగ్రహం కావాలి కదా మీకు. చెప్పేయండి, అర్థమైతే చాలు. మంచిగా అలంకృతమైన భాషలో చెప్పాలి అనే ఉద్దేశము ఎందుకు మీకు అంటే, యాదవారిలు అంటారు, నిజము భగవంతుని మాహాత్మ్యాన్ని చెప్పేటప్పుడు మాహాత్మ్యం అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ ఆ మాహాత్మ్యం చెప్పే మాటల్లో అలంకారములు ఉండాలి అనే నియమమేమి లేదు. అయితే అలా చెప్పకపోతే సామాన్యులకు భక్తి పుట్టదు. ఒట్టిగా చెప్తూ కూర్చుంటే ఎవరు వినరు. చాలా అలంకృతమైన భాషలో వైభవంతో శబ్ద వైభవముతో చెప్తేనే వారికి దాని మీద విశ్వాసం కలుగుతుంది, శ్రద్ధతో వింటారు, భక్తి పెరుగుతుంది. భక్తిని పుట్టించడానికి పెంచడానికి ఏదైనా నాటకాన్ని అలంకారాన్ని చేయడానికి నేను సిద్ధమున్నాను అంటారు శుకాచార్యులు. అంటారు, భూతైర్మహద్భిః య ఇమః పురో విభుః నిర్మాయశేతే యదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషిష్ట భగవన్ వచంసి మే. ఎవరికి అడగాలి, ఎవరికి ప్రార్థించాలి, నా యొక్క మాటలను అలంకృతములుగా చేయాలి అని ఎవరికి అడగాలి అంటే, ఎవడైతే ఈ దేహాన్నే మనకు పుట్టించి అనుగ్రహించినాడో అలాంటి భగవంతుడే ఈ దేహమునందు ఈ వాగింద్రియమునందు అంతర్యామి అయి నా వాగింద్రియముతో మంచి అయిన అలంకృతమైన మాటలను పలికేటట్టు మనకు అనుగ్రహించని అని ప్రార్థిస్తారు. భగవంతుని అనుగ్రహం పొంది తర్వాత ఉపదేశిస్తున్నారు. వారంటారు, పరీక్షిత్ రాజుడా, నీకు నేను చెప్పే కంటే నారద మహర్షి దేవర్షి బ్రహ్మదేవునికి ఇదే ప్రశ్నాన్ని అడిగినారు. భగవంతుడు ఎలా సృష్టిస్తాడు, స్థితిని పాలనం చేస్తాడు, పాలిస్తాడు, అలాగే సంహరిస్తాడు, దీని గురించి చెప్పాలి అని నీవేమడిగావో ఇదే మాటను నారదులు బ్రహ్మదేవునికి అడిగినప్పుడు బ్రహ్మదేవులు ఉత్తరం గావించింది ఉంది. దాన్నే నీకు మరల నేను చెప్తాను అని అంటారు. ఆ బ్రహ్మదేవులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నారదులు వస్తారు. బ్రహ్మదేవునికి అంటారు, మహానుభావుడా, నీవు సర్వోత్తముడివి అని నేను అనుకున్నాను. నీవే సృష్టికర్త, స్థితికర్త, సంహారకర్త అని నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు, చాలామంది. నారదేవులు జ్ఞానులే, లోకానుగ్రహం కొరకు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు మీరు కూడా ధ్యానిస్తూ ఉన్నారు. ఎవరిని ధ్యానిస్తున్నావు? నీకంటే గొప్పవాడు ఎవడు? ధ్యానం చేస్తాడంటే ధ్యేయమైనటువంటి వస్తువు వేరే ఉంది. నీవు సర్వోత్తముడివి కాడు అని నాకు అర్థమవుతుంది. నీవు సర్వోత్తముడు కాదు అంటే ఎవరు? నీతో ధ్యానింపబడే వ్యక్తి ఎవడు అంటే బ్రహ్మదేవులు అంటారు, నారదుడా, నా యొక్క కొడుకు అయి సత్పుత్రుడై మహాభగవద్భక్తుడై ఇలాంటి మాటలను పలుకుతూ ఉన్నాము, సిగ్గులేదా నీకు? శాంతం పాపం అంటారు. నేను సర్వోత్తముణ్ణి కాదు. వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తారు బ్రహ్మదేవులు. ఎందుకంటే నీవే సర్వోత్తముడివి అనే మాటను నారద మహర్షి చెప్పేటప్పుడు విన్నాను కదా ఈ చెవులతో. నాకు మనస్సులో ఆ భావన లేకున్నా ఆ మాటలను విన్నందుకు నేను జపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటాను. ఆ వాసుదేవ ద్వాదశరమక్షర మంత్రాన్ని జపించి ఇలాంటి అసాధు అయినటువంటి మతాన్ని విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకొని తర్వాత ఉత్తరం చెప్పడానికి మొదలు పెడతారు. వారంటారు, నేను సర్వథా సర్వోత్తముడిని కాదు, నేను భగవద్భక్తుడిని. భగవాన్ శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడు, అతడే సర్వకర్త, సర్వసంహర్త, సర్వపాలకుడు అతడే. మేమందరూ కూడా నిమిత్తలము మాత్రం.
రుద్రదేవుడు సంహారకర్త అని ప్రసిద్ధుడయ్యాడు కాదు. నేను సృష్టికర్త అంటారు, అది కూడా కాదు. మాయందు ఉండి మాతో సంహారాన్ని, సృష్టిని, స్థితిని చేయిస్తాడు. స్థితిని స్వయంగా చేస్తాడు, నాయందు ఉండి సృష్టిని చేయిస్తాడు, రుద్రదేవుని యందు ఉండి సంహారాన్ని చేయిస్తాడు. కానీ ఆ భగవంతుడే నిజంగా సర్వకర్త అనే మాట బ్రహ్మదేవులు అంటారు. తరువాత ఆ భగవంతుడు ఏ రకంగా సత్వరజస్తమో గుణములతో మహత్తత్వము, అహంకారతత్వము, పంచమహాభూతములు, తర్వాత బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండమనందు మరల రకరకాల పదార్థములను సృష్టిని ఎలా చేస్తాడు అనేదాన్ని చాలా సవివరంగా బ్రహ్మదేవుడు నారదునికి చెప్పినప్పుడు నారదులు చాలా సంతుష్టుడైతారు. తరువాత మరల నారదులు ఇంకా విశేషంగా దాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు వారి యొక్క అనుభవాన్ని చెప్తారు. ఆ భగవంతుడు సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటిగా నన్ను సృష్టించినప్పుడు ఎవడు సృష్టించినాడు అనేదే నాకు అర్థం కాలేదురా. చాలా వెతికినాను. ఒక 100 సంవత్సరాల పాటు నిరంతరముగా ఆ భగవంతుణ్ణి వెతికి, బ్రహ్మదేవుని మానంతో 100 సంవత్సరాలు కాదు, అయితే సామాన్యమైనటువంటి 100 సంవత్సరాల పాటు భగవంతుణ్ణి వెతికినా ఆ భగవంతుడు నాకు కనిపించలేదే. తర్వాత నేను ఇలాగే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతనికి శరణు పోయినప్పుడు 2 అక్షరాలు నాకు విన్నాయి. స్పర్శేషు యత్ వింశం, స్పర్శాక్షరాలు అంటారు. స్పర్శాక్షరాలు అంటే కాదయో మావసానా స్పర్శ క క గ ఘ ङ చ చ జ జ య ట ట డ ఢ ణ త త ద ధ న ప ప బ భ మ. ఈ 25 అక్షరములకు స్పర్శాక్షరములు అని పేరు. అంటే సాక్షాత్తుగా అర్థమయ్యేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఆకాశవాణి కాలేదు, ఆకాశవాణి అయింది. స్పర్శాక్షరములలో ఏదైతే 16వ అక్షరమో 21వ అక్షరమో దాన్ని చేయని. అలాగంటే ఏమి? 16వ అక్షరము అంటే త, 21వ అక్షరము అంటే ప, త ప్లస్ ప, తప, తపస్సును చేయని అర్థము. అది బ్రహ్మదేవునికి అర్థమైంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసినారు. తర్వాత పరమాత్ముడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చి వైకుంఠాన్ని చూపించి ముక్తుల దర్శనాన్ని వారికి అనుగ్రహించి వారితో విశేషంగా మరణ సృష్టిని చేయిస్తాడు భగవంతుడు అనే మాటని పరీక్షిత్ రాజుకు శుకాచార్యులు ఆ నారద బ్రహ్మదేవుని సంవాద మూలాన చెప్తారు. చెప్పేటప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మదేవునికి 4 శ్లోకాల్లోనే సమగ్రమైనటువంటి భాగవతము యొక్క సారాన్ని ఉపదేశిస్తాడు. చతుశ్లోకి భాగవతము అని ప్రసిద్ధి. ఆ చతుశ్లోకి భాగవతమునందు ముఖ్యంగా చెప్పింది ఏమి అంటే వేరే ఏమి లేదు. సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండమునందు ఉన్న, జగత్తులో ఉన్న 2 తత్వములు, చేతనతత్వము, అచేతనతత్వము. ప్రతి ఒక్క చేతనుడు ఆ భగవంతుని అధీనుడు. ఏ చేతనుడైన వ్యక్తితో కూడా భగవంతునికి లాభము లేదు. లక్ష్మీదేవిని పట్టుకొని ఒక సామాన్యమైనటువంటి తృణజీవ వరకు కూడా ఎవరితో ఒక కాస్త లాభము కూడా భగవంతునికి లేదు. జడ పదార్థములతో లాభము లేదు, చేతన వ్యక్తులతో కూడా భగవంతునికి లాభము లేదు. అందరికీ ఉన్న శక్తి భగవంతునికి ఉంది, అందరికీ లేని శక్తి కూడా భగవంతునికి ఉంది. అందరూ ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, అందరూ లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. ఇదే భగవంతుని యొక్క గొప్పతనం. చాలా సంక్షిప్తమనందు చెప్తారు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే సమగ్రమైన భాగవతాన్నే మనం వినాలి. ఇలాంటి ఆ భగవంతుని మహాత్మ్యము, ఆ భగవంతుడే స్వతంత్రుడు. ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పుడు మనకు అహంకారం ఉంటుంది, మేము చేయగలుగుతాము ఏమైనా అని. అయితే పుట్టే కంటే మొదటిగా చనిపోయిన తర్వాత
ఎక్కడుంటామో ఏం చేస్తామో మనకు ఎలాంటి దేహం ఉంటుందో ఎక్కడ వెళ్తామో ఎక్కడి నుండి వచ్చామో ఏమీ తెలియదు. జన్మించే కంటే మొదటిగా ఎలా అస్వతంత్రులుగా ఉంటిమి, చనిపోయిన తర్వాత ఎలా అస్వతంత్రులై ఉంటామో, జన్మించి ఉన్నప్పుడు కూడా అలాగే మనం అస్వతంత్రులమే. దీన్ని తెలుసుకోవాలి. స్వప్నకాలంలో మనమందరం పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వాతంత్ర్యం ఉండదు. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామేనో అని కూడా మనకు తెలియదు. నిద్రలో ఎలా స్వతంత్రులై ఉంటామో ఈ జాగ్రత్త అవస్థలో కూడా తెలివి ఉన్నప్పుడు కూడా అలాగే మనం అస్వతంత్రులము అని తెలుసుకోవాలి. తేడా ఇంతే. అప్పుడు మనకు స్వతంత్రులము అని భ్రాంతి కూడా ఉండదు, తెలివినే ఉండదు, భ్రాంతి ఎక్కడ ఉంటుంది. అయితే తెలివి ఉన్నప్పుడు నిజంగా చూస్తే మనకు స్వాతంత్ర్యము లేదు, కానీ స్వతంత్రులము అనే భ్రాంతి అయితే తప్పకుండా వస్తుంది. ఆ భ్రాంతిని పోగొట్టుకోవాలి అంటే తెలివి కావాలి. ఏమండి తెలివి ఉన్నప్పుడు తెలివి కావాలి అంటే, తెలివి అంటే ఈ తెలివి కాదు, శాస్త్రములను చదివి ఆ శాస్త్రములతో శుద్ధమైనటువంటి ఆ తత్వ సాక్షాత్కారము, భగవంతుని యొక్క మహాత్మ్య జ్ఞానం అనే తెలివి మనకు వస్తే, ఈ తెలివి ఉన్నప్పుడు కూడా నిద్రలో ఉన్నాము కదా, ఆ నిద్ర కూడా పోయి తెలివిలో తెలివిని మనం పొందవచ్చు. అలాంటి విశేషమైనటువంటి ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తెలుసుకుంటే అదే నిజమైన మోక్ష సాధనము అనేదాన్ని చాలా సంక్షిప్తంతో భగవంతుడే బ్రహ్మదేవునికి ఉపదేశిస్తాడు. దాన్నే నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశించి, దీన్నే నీవు ఈ సమగ్రమైన భక్త పరంపరకు ఈ పరంపర నడిచేటట్టు ఉపదేశం చేస్తూ పోమని ఆ నారద మహర్షికి బ్రహ్మదేవులు ఆజ్ఞాపిస్తారు. ఇలాంటి ఈ భాగవతము యొక్క ఇతిహాసం ఉంది. భాగవత పురాణం అంటే దీంట్లో ముఖ్యంగా 10 విషయములను చెప్తారు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేషాను కథ నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ కీర్తనం. బ్రహ్మాండము యొక్క బయటికి అయ్యే సృష్టిని కూడా ఇక్కడ చెప్తారు. ఈ బ్రహ్మాండంలో అయ్యే సృష్టిని కూడా చెప్తారు. ఆ భగవంతుని పరాక్రమాన్ని, ఆ భగవంతుడు ఎలా అవతరించి మమ్మల్ని అనుగ్రహిస్తాడు, దుష్టులను సంహరిస్తాడు, శిష్టులను భక్తులను ఉద్ధరిస్తాడు. తరువాత కర్మ వాసనాహ, నానా విధమైనటువంటి కర్మములు, ఆ కర్మములతో ఏ రకంగా మనకు ఫలములు కలుగుతాయి, దీని గురించి రకరకాల కథలను చెప్పి మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. ఏ కర్మాన్ని చేస్తే మనకు ఎలాంటి ఫలం దొరుకుతుంది, మంచి అయిన కర్మముతో ఎలా ఫలం, చెడు పనులతో ఎలా ఫలం దొరుకుతుంది, దేన్ని చేయాలి దేన్ని చేయకూడదు, ఇవన్నీ ఈ భాగవతంలో చెప్తారు. సృష్టి స్థితి లయ మోక్షము, చివరకు ఈ సమగ్రమైనటువంటి సృష్టి స్థితి లయములను చేసే సమగ్రమైనటువంటి బ్రహ్మాండానికి, బ్రహ్మాండంలో ఉన్న జీవులకు, అన్ని తత్వాలకు కూడా ఆశ్రయుడైన సర్వోత్తముడైన స్వతంత్రుడైన ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించేది ప్రధాన విషయము. ఆశ్రయ. ఆ భగవంతుని గురించి సరిగా తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు భగవంతుడు. బ్రహ్మాండం అంటే ఏమీ తెలియని వారికి బ్రహ్మాండాన్ని సృష్టించిన వారు భగవంతుడు అంటే ఏం అర్థమే కాదు. దానికి బ్రహ్మాండం అంటే ఏమీ తెలుసుకోవాలి, తత్వములు అంటే ఏవి అనే దాన్ని తెలుసుకుంటే అలాంటి తత్వములను సృష్టించిన ఆ భగవంతుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అందువలన ఇవన్నీ ఈ పురాణమునందు చెప్పబడతాయి అనే మాట శుకాచార్యులు అంటారు. అలాంటి ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తెలుసుకోవడానికి శ్రీమద్భాగవతాన్ని ఇంకా శ్రద్ధతో మనం వినాలి అనేదాన్ని ఇక్కడ ఉపదేశిస్తారు. ఇక్కడ 2వ స్కంధము సమాప్తమవుతుంది. శ్రీకృష్ణార్పణమస్తు.